ఎన్నికల ముందు చెప్పిన అబద్ధాలనే రెండేళ్ల పాలన తర్వాత మరోసారి చంద్రబాబు చెప్పడం చూసి అంతా విస్తుపోతున్నారు. అప్పులపై కళ్ళార్పకుండా తప్పుడు లెక్కలు చెప్పేశారు. సంపద సృష్టించడం చేతకాక మొత్తం ప్రైవేటీకరిస్తున్న చంద్రబాబు అదే గొప్ప విజన్ అన్నట్టుగా కవర్ డ్రైవ్ వేసుకున్నారు. స్టేట్ జీడీపీలో అప్పు శాతం భారీగా పెరిగిపోయిన విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే నీళ్లు నమిలేశారు. ఓవైపు చట్టసభల సాక్షిగా తప్పుడు లెక్కల గుట్టు బయటపడినా సరే అదేం పట్టించుకోకుండా ఎల్లో మీడియా ముందు ప్రెజెంటేషన్లో ఇష్టానుసారం చంద్రబాబు అబద్ధాలు చెప్పేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మటం, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవటం ఇదే ఎజెండాగా సాగింది చంద్రబాబు ఆర్థిక శాఖ శ్వేతపత్రం. ఆర్థిక శాఖ శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి ఏపీ అప్పులపై పచ్చి అబద్ధాలు చెప్పి మరోసారి అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేసిందన్న అబద్ధాన్ని ఎన్నికలకు ముందు చెప్పినట్లే మరోసారి మళ్లీ చెప్పారు. 2024 నాటికి 9.76 లక్షల కోట్లు అప్పులంటూ పచ్చి అబద్ధాన్ని శ్వేతపత్రంలో ముద్రించారు. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పులు కేవలం 3.37 లక్షల కోట్లు మాత్రమే అని స్వయంగా అసెంబ్లీలోనే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి సంబంధించిన మొత్తం అప్పులు కూడా 7 లక్షల కోట్ల లోపే అని కూడా ప్రకటించింది. అయినా సరే శ్వేతపత్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లటానికి సీఎం చంద్రబాబు తప్పుడు లెక్కలు చూపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన పాలనలో కేవలం 25 నెలల్లోనే 3.62 లక్షల కోట్లు అప్పు చేసేసి రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్న దాన్ని కప్పిపుచ్చుకోవటానికి అబద్ధాలతో ప్రెజెంటేషన్ తయారు చేసి జనం మీద రుద్దుతున్నారు చంద్రబాబు. ఈ 3.62 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు, ఎలా ఖర్చు పెట్టారు అని విపక్షాలు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది ప్రభుత్వం. జీఎస్టీపీపై చంద్రబాబు చెప్పిన లెక్కలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయి జీఎస్టీపీ గ్రోత్ నమోదైంది. కానీ సీఎం చంద్రబాబు మాత్రం గత 5 ఏళ్లలో గ్రోత్ మొత్తం తగ్గిపోయిందంటూ లెక్కలు మార్చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ పాలనలో 3.18% గ్రోత్ తగ్గిపోయిందంటూ అబద్ధాలు చెప్పడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. మరోవైపు పరిశ్రమలు గత 5 ఏళ్లలో వెళ్లిపోయాయంటూ చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెప్పారు. వాస్తవానికి చంద్రబాబు 2 ఏళ్ల పాలనలోనే 12,000 కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయాయి. తాజాగా 6,600 కోట్ల పెట్టుబడి పెట్టే టాటా పవర్ ఇండస్ట్రీ జీవో ఇచ్చాక కూడా ఒడిశాకు తరలి వెళ్లిపోయింది. వాటిపై నోరు విప్పకుండా గతంలో పరిశ్రమలు వెళ్లిపోయాయంటూ పచ్చి అబద్ధాన్ని చెప్పారు. చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం అబద్ధాల చిట్టా అని తేలిపోయింది. అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అంటూనే అమరావతి ద్వారా ఆదాయం ఎలా వస్తుందో చెప్పకుండా దాటవేశారు సీఎం చంద్రబాబు. అమరావతి ఫేజ్ 1 ని ముందు పూర్తి చేస్తామని సీఎం ప్రకటించడం చూసి అందరూ కంగు తిన్నారు. అసలు అమరావతిలో ఫేజ్ 1, ఫేజ్ 2 అన్నవి ఎప్పుడొచ్చాయి అంటూ అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. అమరావతిలో భూములు అమ్మి అప్పులు తీరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం ద్వారా అమరావతి ఓ గుదిబండ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 12 ఏళ్లు అవుతున్నా అమరావతిపై ₹1 ఆదాయం రాలేదన్న విషయం చంద్రబాబు ప్రెజెంటేషన్తో తేట తెల్లమైంది. మరోవైపు కాగ్ నివేదికలు బట్టబయలు చేసిన ఏపీ ఆర్థిక సంక్షోభాన్ని, ఏపీలో భారీగా పతనమైపోయిన ఆదాయాల లెక్కలను, అసమర్థత, అవినీతి వలన పడిపోయిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల అంశాలపై సీఎం చంద్రబాబు తన శ్వేతపత్రంలో స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబించారు. మొత్తం మీద 3 అబద్ధాలు 6 అవాస్తవాలతో శ్వేతపత్రం రూపొందటం బాబు అసమర్థతకు నిదర్శనం తప్ప మరొకటి కాదని విపక్షాలు మండిపడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.